మీరు చిన్నప్పుడు మేడం గారి కోసం మా అందరికీ తెలిసింది ఒకటైతే మీకు చాలా తెలిసి ఉండాలి. చిన్నప్పుడు మేడం గారు చేసిన ఒక్క చిలిపి పని. దోసపిండి దొంగలించారు. నైట్ మెస్ లో పెట్టిన దోసపిండి దొంగలించుకొని రూమ్ లో దోశలు వేసుకున్నారు. ఇప్పుడు మీ లైఫ్ ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ అయింది కదా, ఎప్పుడైనా సరే ఒక డౌన్ మూమెంట్ ఎప్పుడైనా నేను చూసారా? నాకొక్కదానికి మదర్ కాదు, ఇప్పుడు నీలాంటి అబ్బాయి వచ్చి కూర్చొని కొంచెం సాడ్గా ఉంటే కూడా ఆమెంతకు ఆమె తట్టి మాట్లాడి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, వయసులో ఇది నార్మలే అని తెలుసుకొని మరీ మాట్లాడి ధైర్యం చెప్పేలాంటి మనిషి అంటే ప్రతి ఒక్కరిని అంటే నేను అనుకుంటాను విత్ ఎ పర్పస్ షీఈస్ దేర్ ఇన్ మై లైఫ్ అని. అంటే ఇంకా ఫ్రెండ్షిప్కి అంతకంటే పెద్ద అర్థం నేను చెప్పలేను. మేడం మీరు ఎప్పుడైనా సరే బంక్ కొట్టి కాలేజ్ సినిమాలు కానీ షికార్లు కానీ చేశారా? బాగా బాగా ఇంటర్మీడియట్ లో కొట్టుంటాము, ఏజీలో కొట్టుంటాము, తిరుపతిలో. వాళ్ళకి అంత అపనమ్మకాలు లేవు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాం. నమ్మకాలు లేవు, మాకున్నంత ఫ్రీడమ్ అసలు ఇప్పుడున్న పిల్లలకి అసలు ఫ్రీడమ్ రాదన్నది. అండ్ కాస్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసేవాళ్ళము, అర్బనైజేషన్, రూరల్ అట్మాస్ఫియర్స్, మనం ఇండియాని ఎట్లా బాగుపరిస్తే బాగుండు, ఆ టైప్ అంత కూడా డిస్కషన్స్ చేసేవాళ్ళం. అట్లా నమ్మింది కాబట్టి ఈ రోజుకి కూడా నేను ఏం చెప్పినా ఓకే అంటది, నేను ఏం చేసినా ఓకే అంటది, నేను ఎస్ అంటే ఎస్ అంటది, నో అంటే ఊరికే ఉంటుంది. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ వెరీ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ, విచ్ నేను అనుకోవడం ఏ బ్లడ్ రిలేషన్ కూడా ఇవ్వలేదు అంత స్ట్రెంగ్త్. దట్స్ వై ఐ థింక్ ఐ లవ్ దెమ్ మోర్ దెన్ ఎనీథింగ్. మేడం నమస్తే అండి. నమస్తే. మీరు చిన్నతనంలో ఏ విధంగా ఉండేవారు? మీరు ఇప్పుడు ఇంత పొజిషన్కి వెళ్ళిన తర్వాత నిజంగానే మీ ఫ్రెండ్స్తో ఇప్పుడు కలిసి ఉంటున్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మీతోనే ఉంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా చిన్నతనంలో ఎలా ఉన్నారు, చిన్నతనంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే. ఓకే. నంబర్ 1. నంబర్ 2, ఫ్రెండ్స్ అప్పుడున్న ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నారా అంటే, నేను ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు మా పెద్దమ్మ కొడుకు నన్ను ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళాడు. నేను చాలా ఏడుస్తున్నాను, నా పక్కన ఫుల్ హ్యాపీగా ఒక అబ్బాయి, అసలు స్కూల్ కాదు ఏదో చాలా గార్డెన్కి వెళ్తున్నట్టు, పార్క్కి వెళ్తున్నట్టు వచ్చాడు ఒక అబ్బాయి. ఈరోజు యుఎస్లో ఉన్నాడు, ఈరోజు కూడా చాలా క్లోజ్గానే ఉన్నాము. అండ్ అట్లా చూసుకుంటే నేను జస్ట్ ఇంటర్ అంటే అరౌండ్ 16 years ఇంటర్లో జాయిన్ అయినప్పుడు కలిసికట్టుగా ఒక అతి ఊహించని ప్రదేశంలో చదువుకున్నాము. అక్కడ థిక్ ఫ్రెండ్స్ అంటే జస్ట్ అప్పుడే టీన్స్లోకి ఎంటర్ అయ్యాము. ప్లస్ అంటే లైఫ్ ఏంటో చూసే టైంలో ఫ్రెండ్షిప్ యొక్క విలువ తెలిసే వాళ్ళను ఈరోజు నాతోనే నడుస్తున్నారు. అంటే లైఫ్లో దట్స్ అ టర్నింగ్ పాయింట్. అట్లానే అది అవ్వగానే ఎన్నో ఆశలతో ఎంటర్ అవుతే డాక్టర్ అయిపోదాము అది ఇది అనుకున్నప్పుడు, అది అవ్వలేకపోయినప్పుడు ఆ టర్న్లో అయిన ఫ్రెండ్స్లో కొద్దిమంది అతి దగ్గరగా ఉండిపోయారు, చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు. అంటే ఎవరైతే మనం చాలా ఇంపాక్ట్ చేస్తారో వాళ్ళు ఈ రోజు వరకు కూడా పోకుండా చాలా పదిలంగా పెట్టుకునే ఛాన్స్ ఐ థింక్ పరిస్థితి ఇచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. నేను కూడా కొంచెం ట్రై చేశాను. మేడం మీరు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు చూస్తే మీ లైఫ్ ఏమైనా చేంజ్ అయ్యిందా? అంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన టైం అవ్వచ్చు, మీరు అది ఇవ్వలేకపోయారు అన్నది ఎప్పుడైనా సరే గిల్టీగా ఫీల్ అయ్యారు? అంటే ఫ్రెండ్స్ అక్వైంటెన్సెస్ అయితే, అంటే తెలిసిన వాళ్ళే అయితే, లేకపోతే బంధుత్వమే అయితే సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ దగ్గర సమయం ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే ఫ్రెండ్స్ న్యాచురల్గా తీసేసుకుంటారు ఆ టైం. అండ్ మన ఆలోచనలో అండ్ చాలా అంటే వేవ్ లెంత్ ఎంత కలిసి ఉంటుందంటే ప్రతి నిమిషము వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఎప్పుడన్నా హలో అనిపిస్తే, లేకపోతే బాధగా ఉంటే, సంతోషంగా ఉంటే తక్కువని నెల రోజుల తర్వాత కాల్ చేసినా కూడా నెల రోజుల నుంచి కలిసి కూర్చున్నట్టు మాట్లాడుకోవచ్చు. సో ఐ డోంట్ థింక్ అంత ఫార్మాలిటీ థిక్ ఫ్రెండ్షిప్స్లో అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీకు కూడా మీ చిన్ననాటి స్నేహితులు మీకు ఎప్పటి నుంచో మీకోసం మాకు ఇంకా చాలా చెప్పారు. మరి వాళ్ళని తీసుకొచ్చి మేడం గారు వాళ్ళతో కూడా ఒకసారి ఫుల్గా మీరు చిన్నప్పుడు చాలా చిలిపి పనులు చేశారంట, అవి కూడా వాళ్ళు మాతోనైతే చెప్పారు. అవన్నీ కూడా ఒకసారి బయట పెట్టబోతున్నాం ఈరోజు. మీ పర్మిషన్ తప్పనిసరిగా కావాలి మాకు. మేడం వచ్చేయండి ఒకసారి. హాయ్ తనుజ. హాయ్ సర్లా. సర్ల గారు. మేడం గారు మొత్తం ముగ్గురు రిలేషన్ సుమారుగా 40 years అండి. 33 years of friendship. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మీ జనరేషన్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు? మా జనరేషన్లో విడిగా ఒక రోజు ఫ్రెండ్షిప్కి అన్నట్టుగా ఎప్పుడు ఉండేది కాదు. ఐ థింక్ 36 years కలిసి ట్రావెల్ చేసినప్పుడు అంటే కలిసి పెరుగుతాం కాబట్టి మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన కోర్ వాల్యూస్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వీ బికమ్ ఫ్యామిలీ. ఇంకా పిల్లలు కలిసి పెరుగుతారు. అండ్ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మనకి, మనం వాళ్ళ కుటుంబంలో, వాళ్ళు మన కుటుంబంలో భాగస్వామ్యంలానే ఉంటుంది. మేడం గారు మీరు రాగానే మేడం గారు మా ఫేస్లో కళ చూసాం మేము. మీరు ఎలా ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మీరు కదా, తర్వాత మీరు. ఓకే, ఎలా ఉండేవారు మీతో? ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు అంతే ఉండేవాళ్ళం. ఏమైనా చేంజెస్ కనిపించినాయా? ఏం లేదండి. అప్పుడు 33 years బ్యాక్ ఎలా ఉన్నామో, నో ఎక్స్పెక్టేషన్స్. అండ్ తను నాకు ఎప్పుడు ఉంది, ఈ టైం కన్నా నేను కాంటాక్ట్ చేయొచ్చు తనకన్నా. అంటే ఏదైనా అనుకున్నది అప్పుడు కరెక్ట్ గా కనెక్ట్ అవుతాము, కాల్ చేసుకుంటాము. కాల్ చేస్తారు అంటే ప్రతి పొజిషన్ లో ఉంది కాబట్టి అన్నది మాకు ఎప్పుడు ఇప్పటి వరకు ఇదే లేదు. ఫ్రెండే అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఇంకొక విషయం, నాకు హాస్టల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏజ్ కి వచ్చిన తర్వాత కూడా సుమతి ఈస్ ద ఓన్లీ పర్సన్ నాకు ముద్దలు చేసి పెడుతుంది. ఇప్పుడు కూడా చాలా గ్రేట్ అండి అది. మేడం మీరు చిన్నప్పుడు మేడం గారి కోసం, మా అందరికి తెలిసింది ఒకటైతే మీకు చాలా తెలిసి ఉండాలి, చిన్నప్పుడు మేడం గారు చేసిన ఒక్క చిలిపి పని. చిలిపి పని అంటే ఏదైనా సరే దొంగలించారా? దోసపిండి దొంగలించారు. చాలా ఆకలి వేసేది. ఇక్కడ ఫుడ్ తినలేకపోయే వాళ్ళము. నైట్ మెస్ లో పెట్టిన దోసపిండి దొంగలించుకొని రూమ్ లో దోశలు వేసుకునేవాళ్ళు. మరి వాద్యానికి ఏమైనా కానీ దొరికారా? దొరకకుండా చేస్తాము. ఎప్పుడు దొరకలేదా? మాకు అప్పుడు ఈ కెమెరాస్ ఇంత లేదు కదండి, టెక్నాలజీ. చూస్తేనే. ఇంకొకటి చేసేవాళ్ళము, కాట్పాడి అటు రైల్వే ట్రాక్ మా యూనివర్సిటీ మధ్యలోంచి వెళ్ళేది. ట్రాక్ మీద ట్రైన్ వచ్చే దగ్గర వరకు ఇద్దరం అటు ఇటు నుంచొని ట్రాక్ మీద నడిచేవాళ్ళము. ఆ డ్రైవర్ తిడుతూ ఉండేవాడు. ట్రైన్ డ్రైవర్ లాస్ట్ మూమెంట్ అటు ఇటు దూకేవాళ్ళం. రిస్క్ చేసేవారు. అంటే అది ఆటోమేటిక్ గా యూనివర్సిటీ దగ్గర స్లో డౌన్ అయిపోతుంది స్టూడెంట్స్ క్రాస్ ట్రాక్. మేడం గారు మీకు ముందు నుంచి అంటున్నారు కాబట్టి, మీకు చిన్నప్పుడు ఏమైనా సరే అంటే ఓకే సుమతి గారు అప్పుడే మేము డిసైడ్ అయ్యాం ఇప్పుడు ఇంత హై పొజిషన్లోకి వెళ్తుందని ఎప్పుడైనా అనిపించిందా మీకు? పొజిషన్ అనేది నేను చెప్పలేను, కానీ ఒకటి షీ వాజ్ వెరీ క్లియర్ విత్ హర్ పర్పస్. అంటే మేము అప్పుడు కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా కలిసి వెళ్ళేవాళ్ళము. అండ్ తను చదువుకునే విధానము అండ్ అంటే ఒక పని చేస్తే దాని పట్ల శ్రద్ధ. సో డెఫినెట్గా షీ విల్ బీ సంథింగ్ ఇన్ లైఫ్, సొసైటీకి ఉపయోగపడేదే వెళ్తుంది అనేది అయితే ఒక గట్ ఫీలింగ్ అప్పటి నుంచి ఉండేది. కాకపోతే అప్పుడు తను మెడిసిన్ చేయాలి అని అనుకుంది. సో ఖచ్చితంగా డాక్టరే అవుతుందని అనుకున్నాము. సో అది అవ్వలేదు అంటే అప్పుడు వి థాట్ దేర్ ఇస్ అ బిగ్గర్ రీజన్, ఇంకా ఉంది, భగవంతుడు ఏదో ప్లాన్ చేసి పెట్టాడేమో. సో అంటే చదువుకునేటప్పుడు చాలా సిన్సియర్గా, అంటే ఇంక వేరే ఏమి అప్పట్లో డిస్ట్రాక్షన్స్ ఇవేం లేవు కదా. సో అంటే మేము చదువుకున్న నేపథ్యం కూడా ఒక విలేజ్లో. సో అక్కడ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి, అంటే లిటరలీ అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి కూర్చుని చదువుకుని, ఐ థింక్ అవర్స్ టుగెదర్. She always had commitment in whatever she did.
ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పొచ్చు అన్నది ఏదైనా సరే దాచి ఇప్పటి వరకు చెప్పకుండా ఏదైనా కానీ ఉన్నదా? అంటే మీరు ఇట్లా చేయకండి, ఇలా ఎప్పుడైనా సరే రూల్ చేయొచ్చు, వీళ్ళని ఓకే ఈ ట్రాక్ కాకుండా వేరే ట్రాక్ ఎక్కించాలి అన్నట్టు ఏదైనా కానీ అనుకున్నారా? అస్సలు అలా అనుకోలేదు, కానీ అరే నేను తనుజలాగా ఉంటే బాగుండేది అలా అయితే అనుకున్నాను. సర్ల అయితే అసలు వర్షం పడితే ఐస్ క్రీమ్కి వెళ్ళిపోయేది. అవునా? వర్షం పడితే చాలు అక్కడ బస్ ఎక్కాలి, వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి. ఫస్ట్ లో కొంచెం బెరుగ్గా ఉండేది నాకు, తర్వాత నేను కూడా ఐ బికేమ్ ఏ పార్ట్నర్ విత్ హర్. అట్లా చేస్తే బాగుండని నేర్చుకున్నవే ఎక్కువ ఉన్నాయి. అంటే మేడం గారు అండ్ సడన్లీ ఇంటర్మీడియట్ అయిపోయాక టచ్ పోయింది కొంతకాలం. ఆల్వేస్ ఆ ఎర్నింగ్ ఉండేది, అరే నేను ఎక్కడో ఏదో మిస్ అయిపోతున్నాను, మళ్ళీ టచ్లోకి వస్తే బాగుండు అని. ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఏసీపీ చిక్కడపల్లి, షీ వాక్డ్ ఇన్ టు మై ఆఫీస్. అసలు ఇంక ఇట్ వాజ్ సచ్ ఏ మూమెంట్. అంటే నేను అనుకుంటాను ఆ డీజావు ఫర్ ఎవర్, ఐ జస్ట్ కాంట్ ఫర్గెట్ ఆ మూమెంట్ని. తిను కూడా అంతే, ఆల్మోస్ట్ 10 to 10 years 6-7 years అసలు కాంటాక్ట్ లో లేము. నేను డిఎస్పి వరంగల్, అసలు అంతా నా పేరంతా చూసి అసలు నువ్వు సుమతి పలకరిస్తావు లేదో అనుకుందంట. షీ జస్ట్ వాక్డ్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ అసలు ఇట్ వాజ్ అనుకున్నారా మూమెంట్. నేను అనుకున్నా మా హస్బెండ్ కి ఎక్కువ భయము, తీసుకెళ్ళలేదు ఒక వారం రోజులు. అంటే సుమతి ఆఫీస్ ముందు ఎలా ఉండేదంటే ఒక పొలిటీషియన్ ఇల్లులాగా ఎప్పుడు పీపుల్ ఉండేవాళ్ళు, ఒక 30-40 మెంబర్స్. ఏమో అంత దాంట్లో మనల్ని పంపిస్తారా లేదా అనుకున్నాము. మేడం గారు ఆ పొజిషన్ అవ్వడానికి వాళ్ళ మమ్మీ గారు 4 years అప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశారని మీరు చెప్పారు కదా, అదేంటి అసలు ఆ స్టోరీ ఏంటి? నేను యాక్చువల్గా స్కూల్లో చాలాసార్లు పేరెంట్ ఓరియంటేషన్స్లో నేను వాళ్ళ అమ్మగారిని ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. అంటే ఒక మదర్కి ఒక విజన్ ఉంటే పిల్లలు ఎంత బాగా అవ్వచ్చు, ఏ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అన్నది, అంటే అది మేము చూసాం కాబట్టి. ఎందుకంటే తనంత చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళని తీసుకుని వచ్చి, అంటే అప్పట్లో విలేజ్లో వాళ్ళకి ఏమి చదువుకునే ఫెసిలిటీ లేనప్పుడు కర్నూలు తీసుకొచ్చి వాళ్ళని అక్కడ చదివించి, అండ్ అది ఒక లాంగ్ జర్నీ. అది కేవలం ఆవిడ ఒక దృక్పథంతో చేశారు కాబట్టి ఫ్యూచర్లో పిల్లలు ఇట్లాగా పెరిగి పెద్దవ్వాలి, సొసైటీకి వాళ్ళు ఇట్లా నిలబడాలి అన్న దీంతో. అండ్ ఐ థింక్ ఆ డ్రైవ్ నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి కూడా షీ టుక్ ఇట్ అప్ ఎవ్రీథింగ్ సో వెల్. అండ్ నాకైతే ఆవిడ చాలా ఎగ్జాంపులరీ ఉమెన్ అని అనిపిస్తారు, మదర్ రాదర్. అంటే ఈ కాలంలో ఎస్పెషల్లీ పిల్లలకి ఇంత జరిగితే అంత భయపడే పేరెంట్స్ ఉన్న రోజుల్లో అప్పుడు కూడా యాక్చువల్లీ ఐ థింక్ షీ వాజ్ థాట్ అహెడ్ ఆఫ్ టైమ్స్. అంటే అంత చిన్న ప్లేస్లో మొన్నటి వరకు కూడా నాకు తెలిసి రోడ్స్ లేవు వీళ్ళ ఊళ్ళో. మొన్న వీళ్ళు అది తీసుకుని చేయించారు. బట్ అలాంటి ఊళ్ళోంచి ఒక ఇంత పెద్ద ఆఫీసర్ అక్కడి నుంచి వస్తారు నేను అనుకునే ఎవరు అప్పట్లో అనుకుని కూడా ఉండుంటారు. అది అంతా వాళ్ళ అమ్మగారి విషయం. ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా మేడం గారు సెల్యూట్ చేయాల్సిందే. మేడం మీరు అమ్మగారికి మేడం గారు అయితే చెప్పారు, మీకన్నా ఫస్ట్ అమ్మగారు ఒక బ్యాడ్ న్యూస్ అయితే మేడం గారే విన్నారంట కదా, మేడం గారి కోసం ఏం చెప్తారు? అంటే నేను అనుకుంటాను విత్ ఎ పర్పస్ షీఈస్ దేర్ ఇన్ మై లైఫ్ అని. అంటే ఇంకా ఫ్రెండ్షిప్కి అంతకంటే పెద్ద అర్థం నేను చెప్పలేను. ఒక పర్పస్ ఉండే తను నా లైఫ్లో ఉందేమో. ఎందుకంటే మై మదర్స్ లాస్ట్ మూమెంట్స్ యూ కెన్ ఇమాజిన్, యాజ్ ఎ డాటర్ నేను లేను అంటే ఇంకా ఫ్యూ అవర్స్లో తను ఇంకా ఉండరు అని తెలిసినప్పుడు షీ వాజ్ దేర్. అండ్ అది కూడా యాదృచ్ఛికంగా, అంటే పిలిపించుకున్నట్టు అక్కడికి వెళ్ళింది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇది ఇట్ ఇస్ అంటే విత్ ఎ పర్పస్ షీఈస్ దేర్ ఇన్ మై లైఫ్ అని ప్రతి క్షణం నమ్ముతాను. అంటే నమ్మకానికి మళ్ళీ పునాది వేసింది మా మదర్స్, ద వే షీ హెస్ గాన్ బిఫోర్ హర్. మేడం గారు అమ్మగారు మీరు ఇందాక చెప్పారు కదా, ఒకసారి తిట్టారు అని చెప్పారు కదా, ఎప్పుడైనా కానీ ఓకే మీరు ఆ తప్పు చేయకండి అని ఎప్పుడైనా కానీ చెప్పారా? షేర్ చేసేవాళ్ళు, కానీ ఆంటీ సుమతి తనకు తెలియదు కానీ చాలా షేర్ చేసుకునేవాళ్ళు. బాధపడితే ఆంటీ అస్సలు తట్టుకోలేకపోయేవాళ్ళు. అమ్మ ఇంత కష్టపడుతుంది, తనకు తెలియదు కానీ చాలా విషయాలు తన కొంచెం కష్టపడినా కూడా ఆంటీ తట్టుకోలేకపోయేవాళ్ళు. ఓకే మేడం గారు ఆమెకు చెప్పే కన్నా మీకు బాగా చెప్తారు కదా ఇలా చూసుకోవాలి అంటే సుమతి ఫ్రెండ్ గా కన్నా ఫ్యామిలీలో వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు, నేను 5వ దాన్ని అనుకుంటా. అలానే ఆంటీ వైపు నుంచి
ఆంటీ కూడా నన్ను ఎవరు అడిగినా కూడా మా అమ్మాయి అని చెప్తారు. ఎప్పుడు సుమతి ఫ్రెండ్ అని ఉండడం కాదు, పిల్లలు కూడా నన్ను అత్త అని పిలుస్తారు. అంటే ఎవరికైనా చెప్తే కానీ ఫ్రెండ్ అని, నేను ఒక ఫ్యామిలీ మెంబర్గానే ఉన్నాను. అంటే ఫ్రెండ్షిప్ ఏంటి అనేది నిర్వచించాల్సిన అవసరము నేను అంటాను. మేము ఒక ఎగ్జాంపుల్, అంటే ఫ్రెండ్స్ క్యాన్ బి లైక్ దిస్. అంటే ఒక బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా, ఇవన్నీ బ్లడ్తో ఉన్నవి కాదండి, ఇవన్నీ విత్ ఎ రీజన్ గాడ్ వుడ్ హ్యావ్ మేడ్ సచ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడము, రావడము, తర్వాత వాళ్ళని నిలబెట్టుకోవడము, కలిసి ఉండడము, అంటే ఇన్ థాట్స్ ఆల్సో, ఇన్ కైండ్ ఆల్సో, ఇన్ మాటల్లో, చేతల్లో, ఆలోచనలో కలిసి నడవగలగడం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే చిన్న విషయం ఏం కాదు అది. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఐ ఫీల్ ఈవెన్ మా చిల్డ్రన్ అందరు, తన పిల్లలు కానీ, తన పిల్లలు కానీ, నా పిల్లలు కానీ, అంటే అంటే వీళ్ళలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి అని ప్రతి నిమిషం అనుకుంటారు వాళ్ళు. అంటే ఇది ఒక్కటి చాలా అనుకుంటా నేను నా లైఫ్లో. ఇంకా నేను వేరేదేం చూపించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ నిలబెట్టుకోవడం అంటే ఏంటి అని మేము మా పిల్లలకి చూపించగలుగుతున్నాము. ప్లస్ అందరికీ ఒకటి ఉంటుంది, సర్లాక్ సుమతి ఉందని. కోవిడ్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఓకే, షీ వాజ్ పిల్లర్లా నాకు నుంచింది కాబట్టి మేము బయటపడగలిగాము. ఒకటే మాట ఉంది, నేను ఏదో కాల్ చేస్తే నువ్వు ఏడవద్దు, నువ్వు అసలు కంట్లో చుక్క రావద్దు, ఏం అవ్వదు నీకు అంది. నిజంగానే ఏం అవ్వలేదు. మేడం గారు ఉన్నారు మీతో. మేడం, మరొకటి, ఇప్పుడు మీ లైఫ్ ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ అయింది కదా, ఎప్పుడైనా సరే ఒక డౌన్ మూమెంట్ ఎప్పుడైనా కానీ చూసారా? చాలా ఉన్నాయండి, ఎందుకు లేవు. చాలా డౌన్ మూమెంట్స్. అంటే లైఫ్ అన్న తర్వాత ఇట్స్ నాట్ జస్ట్ అప్. అప్ అనేది ఎలా తెలుస్తుంది? డౌన్ ఉంటే కదా అప్ తెలుస్తుంది. అంటే నేను అనుకోవడం ఫస్ట్ గ్రేటెస్ట్ లాస్ అట్ దిస్ ఏజ్ ఫర్ మీ ఏదైనా ఉంటే నా తల్లిదండ్రులను పోగొట్టుకోవడం. అంతకంటే గొప్ప లాస్ ఇంకా వేరేది. మా మదర్ని పోగొట్టుకోవడం. ఎందుకంటే షీ వాజ్ నాట్ నా, ఇప్పుడు తిను చెప్తుంది సట్లా కూడా, తనుజ కూడా, నాకొక్కదానికి మదర్ కాదు. ఇప్పుడు నీలాంటి అబ్బాయి వచ్చి కూర్చొని కొంచెం సాడ్గా ఉంటే కూడా ఆమెంతకు ఆమె తట్టి మాట్లాడి, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, వయసులో ఇది నార్మలే అని తెలుసుకొని మరీ మాట్లాడి ధైర్యం చెప్పేలాంటి మనిషి. అంటే ప్రతి ఒక్కరిని తన ప్రేమతో, తన ఔన్నత్యంతో, తన డెప్త్తో టచ్ చేయగలిగిన మనిషి. సో ఐ ఫీల్ అట్లాంటి మనిషిని నేను అతి పెద్ద స్నేహితురాల్ని కోల్పోయాను అమ్మని కోల్పోవడంలో. ఒక్కోసారి ఎవరితోనూ షేర్ చేసుకోలేను అసలు, ఎవరితో, నాతో నేను కూడా షేర్ చేసుకోవాలంటే భయపడే క్షణాల్లో కూడా మదర్ యూస్ టు బి. అదొక్కటి గ్రేట్ లాస్ నాకు తెలిసి లైఫ్లో. తర్వాత మా ఫాదర్, నేను మదర్తో క్లోజ్ కానీ ఫాదర్ నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎంత క్లోజ్ అంటే అది అంటే చాలా మితభాషి మా ఫాదరు. చాలా దైవభక్తి ఎక్కువ, చాలా స్పిరిచువల్ సోల్. అండ్ ఎవరిని ఒక మాట అనేవాళ్ళు కాదు, చేతిలో ఎముక లేదనేవాళ్ళు. కొన్ని ఒక 100 ఎకరాలు దానాలకు ధర్మాలకు అయిపోగొట్టుంటారు. అంటే అయిపోగొట్టడం అంటే అలాంటిది. అంటే ప్రతి ఒక్కటి ధర్మం ఏంటి, ధర్మం కానిదేంటి, ప్రతి చిన్న విషయంలో కూడా చాలా విచక్షణ ఉండేది. అలాంటి మనిషి పక్కన ఉంటే ఏమవుతుందంటే పొరపాటున ఒక గీత దాటినప్పుడు కూడా దాటడానికి ఒక సంకోచం. అరే మై ఫాదర్ ఈజ్ దేర్, మా డాడీ అయితే ఇలా నిర్ణయించేవాళ్ళు, ఇలా అనుకునేవాళ్ళు, అలా అనుకుంటారు అని చెప్పడానికి కానీ, చూడడానికి కానీ, ఒక ఎగ్జాంపుల్గా కానీ, అరే లేకుండా పోయారే, నేను లైఫ్లో ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేదాన్నేమో వాళ్ళు ఉండి ఉంటే అని అనిపిస్తుంది. అంటే ఎవరికైనా తల్లిదండ్రులు కంటే మించిన దైవం లేదనుకోండి, బట్ నాకు తల్లిదండ్రుల కంటే కూడా వ్యక్తులుగా వాళ్ళు చూపించిన ఇంపాక్ట్ నా లైఫ్లో నేను అనుకోవడము, యాజ్ పర్సన్స్ దేవర్ నియర్ పర్ఫెక్ట్. ఇంకో విషయం, అంకుల్కి వరంగల్లో ఉన్నప్పుడు ఇట్లా ఆటో డ్రైవర్, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏదన్నా సుమతి ద్వారా హెల్ప్ కావాలనుకునే వాళ్ళకి, అమ్మ చెప్పాలమ్మా, నువ్వు చెప్పి అడగడం తప్పేం లేదని చెప్పేవాళ్ళు. అంటే అయ్యో మీరు మా అమ్మాయిని ఎందుకు మీరు సతాయిస్తున్నారు, అట్లా లేదా అంకుల్, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి అవసరం ఉంది కదా, నువ్వు తప్పకుండా చెప్పాలి, సుమతికి చెప్పి వాళ్ళకి ఆ పని చేయించు అని చెప్పేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మొన్నటి వరకు కూడా. ఎప్పుడన్నా. ఓకే మేడం, మీరు ఎప్పుడైనా సరే బంక్ కొట్టి కాలేజ్ సినిమాలు కానీ షికార్లు కానీ చేశారా? బాగా బాగా ఇంటర్మీడియట్ లో కొట్టుంటాము, ఏజీలో కొట్టుంటాము, తిరుపతిలో. ఎప్పుడైనా దొరికేశారా?
మీ ఫాదర్ కానీ మీ ఫాదర్ కానీ మీ ఫాదర్ కానీ అబ్బాయి అంటే వాళ్ళకి అంత అపనమ్మకాలు లేవు మా పైన. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఓకే. నమ్మకాలు లేవు, మాకున్నంత ఫ్రీడమ్ అసలు ఇప్పుడున్న పిల్లలకి అసలు ఫ్రీడమ్ కాదండి అది. బంకొట్ని ఉన్నాయి బాగానే ఉన్నాయండి. బాగా. ఎగ్జామ్స్ బంక్ కొట్టుంటాం, క్లాసెస్ బంక్ కొట్టుంటాం, వర్షం పడుతుందని అలా అలా వెళ్ళిపోయే వాళ్ళం క్లాస్ లేకుండా. కొన్ని హీరోస్ మూవీస్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాళ్ళు. ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఎవరు వాళ్ళెవరు వాళ్ళెవరు మేడం? నేను పెద్ద ఏదైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉండేవాళ్ళము. నాకు ఒక హీరో ఇష్టము, ఇంకో ఫ్రెండ్. మేడం గారికి ఏ హీరో? అంత ఉండేది కాదు పాపం, మాతో నాకు కొంచెం మూవీస్ అంతా లేదు కానీ ఇంకా అందరూ గుంపులో మొత్తం ముగ్గురు కలిపి ఏ మూవీకి ఎక్కువ వెళ్ళారు? అంటే ఈ movie- ప్రతి మూవీ నుంచి కూడా ఒకటి ఉంటుంది కదా, ఏదైనా ఏం గుర్తులేవా? ఏ మూవీ కూడా మూవీస్ అంత గుర్తులేవు. మనం అది ఏంటి కదా ఎక్కువ వెళ్ళింది అంటే తిరుపతి వెళ్ళడాలు అన్నీ ఉంటాయి. షారూక్ ఖాన్ది అది 3 సార్లు 4 సార్లు పోయాం. అది చిరంజీవి movies. చిరంజీవి గారి మూవీస్ కూడా నేను బాగా పెద్ద ఫ్యాన్. ఫుల్ ఆయన స్టెప్స్ అంటేనే ఫుల్ ఫ్యాన్. మరి కల్పించారా మేడం గారు ఎప్పుడైనా? మేమందరం గొడవ పడే వాళ్ళం, మీకు ఎట్లా నచ్చుతుంది అని. మేము నువ్వు ఒక్క మాట కూడా అనకూడదు, చిరంజీవి ఫుల్ ఎట్లా ఇంకెవరు డాన్స్ చేయరు అని. ఆడిటోరియం కి ప్లేట్స్ పట్టుకెళ్ళే వాళ్ళం సౌండ్ సౌండ్ చేయడానికి. ఓకే. ప్లేట్స్ తీసుకెళ్ళి బాగా గోల గోల చేసేవాళ్ళం గట్టిగా. అండ్ మూవీస్ అంటే నేను అంటాను అంటే ఫన్ యొక్క నిర్వచనము ప్రాబబ్లీ మాకందరికి అంటే కొంచెం ఈవెన్ వైల్ వి వెరీ యంగ్ కూడా, అంటే 17, 16, 17, 18 ఉన్నప్పటికీ కూడా అఫ్కోర్స్ మూవీస్కి వెళ్ళే వాళ్ళం, ఫుడ్ బయట తినేవాళ్ళం, తర్వాత బంక్ కొట్టేవాళ్ళం, కాలేజ్ అన్ని చేశారు మీరు అన్నీ కూడా. చేసాము. బట్ అప్పటికి కూడా నేను అనుకోవడము చాలా మెచ్యూర్డ్ డిస్కషన్స్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తనుజ, నాకు చాలా లెఫ్టిస్ట్ అప్రోచ్ ఉండేది. ఎక్కడ ఏది ఏ చిన్న డిస్కషన్ పెట్టినా, ఎలక్యూషన్ ఉన్నా కూడా మార్క్సిజం లెనినిజం మీద ఇంకా ఫుల్ లెక్చర్లు ఇచ్చేసేదాన్ని. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండిందంటే షీ యూస్ టు బి వెరీ నార్మేటివ్ అండ్ ఎట్లా అంటే వెరీ బ్యాలెన్స్డ్. నేనేమో హైలీ లెఫ్టిస్ట్, బట్ డిస్కషన్స్ యూస్ టు బి వెరీ ఇంటెలెక్చువల్. ఓకే. అది అంటే నేను అనుకోవడం అవన్నీ కూడా కొంత బాండింగ్కి హెల్ప్ అయ్యింది. అండ్ కాస్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసేవాళ్ళము, అర్బనైజేషన్, రూరల్ అట్మాస్ఫియర్స్, మనం ఇండియాని ఎట్లా బాగుపరిస్తే బాగుండు, ఆ టైప్ అంత ఆ డెప్త్ వరకు టైంలోనే. కూడా డిస్కషన్స్ చేసేవాళ్ళం. Okay. అప్పటి నుంచి all మీరు that, దేశం కోసం అంటే అంటే కనీసం ఎవరైనా ఉద్ధరించడానికి అయితే ఉన్నారు. ఓకే. ఇప్పుడు అందుకోసం మీరేమో ఒక ప్రిన్సిపల్ గా మేడం గారేమో ఒక దేశానికి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సుమతి గారి పేరు చెప్తే అందరూ కూడా ఆమె ఒక దేవత అన్నట్టు కూడా చూస్తున్నారండి. నేను చాలా వీడియోస్ బాగానైతే చూసాను మేడం గారివి. చాలా కింద కామెంట్స్ అవ్వచ్చు, చాలా మంది చెప్పకపోయారు కానీ నేను కింద కామెంట్స్ అన్ని కూడా చూసాను మీ ముందుకు వచ్చేటప్పటికి. అక్కడ చాలా మంది విజన్ అయితే ఖచ్చితంగా ఉండేది మాకు అప్పుడు. అంటే స్టూడెంట్స్ కూడా మేము కాంపిటీషన్స్ వెళ్ళినా ఏం చేసినా కూడా ఒక విజన్ తోటే చేసేవాళ్ళం. తనుజ అంటే మీనింగ్ ఫర్ ఫ్రెండ్షిప్ కూడా నేను అనుకోవడము, వెదర్ ఇట్ వాజ్ త్రేతాయుగం, ద్వాపర యుగమైనా, కలియుగమైనా, మేబీ 50 years క్రితమైనా, 30 years క్రితమైనా, ఇప్పుడైనా ఫ్రెండ్షిప్స్, థిక్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఏర్పడతాయి అన్నది మాత్రం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకటి. అంటే ఇప్పుడు కలిసి తాగుతాం, కలిసి తిరుగుతాం, లేదంటే కలిసి బంక్ కొడతాము, లేదంటే కలిసి గఫైన్ చేస్తాము, లేదంటే కలిసి టైం పాస్ చేస్తాము. ఇవన్నీ థిక్ ఫ్రెండ్షిప్స్ అయిపోతాయని గ్యారంటీ అయితే ఏమి ఉండదు. ఓకే. అండ్ చాలా క్లియర్గా ఈరోజు ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ మనం లైఫ్లో ఎక్కడ ఆగిపోం, ముందుకు వెళ్తూనే ఉంటాం కదా. అవునండి. స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నుంచి మళ్ళీ గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఫ్రెండ్స్ ఒక చోటు ఉన్న వాళ్ళు ఇంకో చోటు ఉండకుండా వెళ్తుంటారు. ఎవరు నిలిచిపోతారు అన్నది మాత్రం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే. మన వేవ్ లెంత్, మన పర్సనాలిటీ ఫార్మేషన్ ఏజ్లో, పర్సనాలిటీ ఫార్మేషన్ టైంలో ఎవరైతే మనకు స్పేస్ ఇస్తారో,
అంటే మనం గ్రో కావడానికి స్పేస్ ఇస్తారో ఐ థింక్ దే విల్ బికమ్ వెరీ థిక్ ఫ్రెండ్స్. అట్లా నాకు తెలిసి వీళ్ళిద్దరు కూడా, తనుజ అయితే నాకు నేను అనుకోవడం వెరీ యంగ్ ఏజ్లో నాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇన్ లైఫ్ని చూపించిన అమ్మాయిగా నాకు థిక్ ఫ్రెండ్ అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఐ డెంట్ సీ సచ్ అ పర్స్పెక్టివ్. షీ వాజ్ వెరీ అర్బన్, పక్కా హైదరాబాదీ అండ్ ఫ్రమ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ. దెన్ ఆల్ ఇంట్లో ఉన్న విమెన్ అందరు ఎడ్యుకేటెడ్. మా ఇంట్లో మొత్తంగా చూసుకుంటే ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు విమెన్. ఓకే. అట్లాంటి అమ్మాయి నాకు అంటే లైఫ్ని ఒక డిఫరెంట్గా చూపించేది. అంటే ఐ యూస్ టు సీ హర్ సో డిఫరెంట్లీ అండ్ షీ యూస్ టు బి వెరీ వార్మ్. ఆ రకంగా నేను అనుకోవడం నా పర్సనాలిటీ మీద ఒక చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది చాలా యంగ్ ఏజ్లో. సరళ విషయానికి వస్తే నేను చూసినది నేను చెప్తున్నాను, అంటే నేను అనుభవించినది. తినని చూస్తే నేను జస్ట్ మ్యారీడ్, ఇట్ వాజ్ ఎ లవ్ మ్యారేజ్ అండ్ షీ ఆల్సో నోస్ మై హస్బెండ్ వాజ్ మై క్లాస్మేట్. అండ్ ఇనిషియల్ ఇయర్స్లో నేను లైఫ్ జర్నీ టుగెదర్ స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే తనకు కూడా తెలుసు నేను చాలా డ్రీమీ, ఏదేదో చేయాలనుకునేదాన్ని అన్నది తెలుసు. ముందు నుంచి అవన్నీ చేయాలనుకున్నప్పుడు చూసింది, నేను చేసినప్పుడు తొలి మెట్టులో చూసింది. అరే తినని పక్కకు జరపకూడదు, ఇదే తను అనుకున్న పాత్ ఇస్ కరెక్ట్ అని చాలా 100% నమ్మిందని నేను అనుకుంటాను. అట్లా నమ్మింది కాబట్టి ఈ రోజుకి కూడా నేను ఏం చెప్పినా ఓకే అంటది, నేను ఏం చేసినా ఓకే అంటది. నేను ఎస్ అంటే ఎస్ అంటది, నో అంటే ఊరికే ఉంటుంది. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ, విచ్ నేను అనుకోవడం ఏ బ్లడ్ రిలేషన్ కూడా ఇవ్వలేదు అంత స్ట్రెంగ్త్. దట్స్ వై ఐ థింక్ ఐ లవ్ దెమ్ మోర్ దెన్ ఎనీథింగ్. మేడం, మీకు మేడం గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? తను ఫస్ట్ నుంచి కూడా చాలా డిసిప్లిన్ ఉండేది. మేమంటే కాలేజ్ ఉంటే ఒక టైంకి లేచేవాళ్ళము, కాలేజ్ లేకపోతే ఒక టైంకి లేచేవాళ్ళం. తను అలా ఉండేది కాదు. మా ఉన్న గ్రూప్లో తన వరకు చాలా డిసిప్లిన్గా, తన అన్నీ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండేది. అంటే అప్పటి నుంచి కూడా ప్లస్ బాగా చదివేది, కాంపిటీషన్స్ వెళ్ళేది. తన వల్ల నేను కూడా కొంచెం లైబ్రరీకి వెళ్ళి కూర్చోవడము, తన గురించి వెయిట్ చేసే టైంలో ఆ మంచి ఎక్స్పోజర్ అంతా తన వల్ల వచ్చింది. ప్లస్ ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా రైల్వే స్టేషన్కి ఎక్కించడానికి, ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు అక్కడ రామకృష్ణ మట్టి ఉండేవి, 5 రూపీస్ బుక్స్ ఉండేవి. ఓకే. ప్రతి ట్రిప్ లో ఒక బుక్ కొని ఇచ్చేది, 5 రూపీస్. ఉన్నాయి ఆ బుక్స్ ఇంకా ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి, గ్రీటింగ్ కార్డ్స్. మేడం, మీకు మేడం గారిలో నచ్చే క్వాలిటీ? పేషెన్స్. అంటే ఆ పేషెన్స్ ఒక్కోసారి నన్ను చాలా ఆశ్చర్యపరుస్తుంది ఈ రోజుకి కూడా. ఓకే. అంటే నేను పేషెన్స్ చాలా డిఫరెంట్ ఫేజెస్లో చూసాను తనలో. అంటే ఒకటి రిలేషన్షిప్స్లో, ఇంకొకటి పిల్లల అప్బ్రింగింగ్లో కానీ, వర్క్లో కానీ. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ డ్యూయల్ రోల్స్ ఇట్లా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది అసలు ఎక్స్ట్రీమ్ పేషెన్స్ తోటి రిలేషన్షిప్స్కి టైం ఇచ్చి వాటంతటే అవి మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు, అండ్ పిల్లలకి చాలా న్యాచురల్గా మౌల్డ్ అయిపోయి వాళ్ళతోటి ఎంతో ఇన్వెస్ట్ చేసి, అంటే ప్రతి రిలేషన్షిప్కి న్యాయం చేస్తుంది. అండ్ అది అసలు మామూలుగా చాలా చాలా కష్టం అది యాక్చువల్గా. మేడం, మీరు ఏం చెప్పదలుచుకున్నారండి ఇప్పుడున్న ఈ జనరేషన్కి? ఆ పాయింట్ కన్నా ఫస్ట్ మీ లైఫ్ని మీరు అసలు ఎలా రన్ చేసేవారు? ఒకవైపు ఏమో పిల్లల్ని చూసుకోవాలి, మరోవైపు ఏమో డ్యూటీ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. అసలు ఎలా మూవ్ అయ్యేవారు మీరు 24 hours? అలాంటి వాళ్ళు 100 మంది, మీ ఫ్రెండ్స్ వీరందరికీ ఎలా టైం ఇచ్చేవారు? అంటే ఇప్పటికీ మీకు అర్థమైపోయిండాలి నేను చెప్పకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకని. వాళ్ళే తీసుకుంటారా? అంతే కదా. అంటే ఏమంటారు, నా స్ట్రెస్ సక్కర్స్ వీళ్ళంతా కూడా. ఎస్పెషలీ ఏమన్నా ఉంటే టక్కీమని ఫోన్ చేసేస్తాము, ఒక 20 minutes, 1/2 hour మాట్లాడేస్తే అయిపోతుంది. బికాస్ దే జస్ట్ లిసన్, అంతే. మేడం, ఈ కలియుగంలో ధనం అన్నది చాలా విలువైంది కదా. మీ ముగ్గురులో ఎప్పుడైనా సరే ఓకే ఈ రూపాయి మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అన్నది ఏ రోజైనా కానీ అనిపించింది? ఒక్క క్షణం కూడా అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, ఫ్యూచర్ లో అసలే ఇంకా అనుకోరు. చిన్నప్పుడు ఏ చాక్లెట్స్ కొనడానికో దేనికైనా ఇచ్చేవారా పాకెట్ మనీ? పాకెట్ మనీ మేము రోజు చెప్పేవాళ్ళం కదా. రోజు టౌన్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళం. 1 రూపీ టికెట్, స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. పెన్సిల్ కొనుక్కోవాలన్నా వెళ్ళిపోయేవాళ్ళం రోజు. అదొక ఆల్మోస్ట్. కానీ అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఓకే. ధనం అన్నది ఇంపార్టెంట్ ఎర్న్ చేయడానికని కాదు, కానీ ఇప్పుడు చూడండి నాది రూరల్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళిద్దరిది కాదు.
చాలా చిన్న, ఇప్పుడు తిను చెప్పినట్టు మై మదర్ వాజ్ వెరీ ప్రోగ్రెసివ్. నాకు ఆడపిల్లలు ఉన్నారు, నాలాగా ఉండకూడదు, చదువుకుంటేనే వీళ్ళకి ఫ్యూచర్ అని 100% నమ్మింది. సో అలా 100% నమ్మిన అమ్మ కోసం నేను ఏం చేయగలనని చాలా చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. క్లాస్ 7 నేను ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను. క్లాస్ 7 ఇన్ కర్నూల్. 5th 4th పిల్లలకు ట్యూషన్ చెప్తే నాకు ఒక 500 300 వచ్చేది. అండ్ ఐ యూస్ టు గివ్ ఇన్ దట్. అంటే మా అమ్మకు అవసరమా లేదా నాకు అవసరం లేదు, కానీ నా వరకు నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నానా లేదా అట్లా కంటిన్యూస్గా ఈవెన్ 8th చెప్పుంటాను, 10th చెప్పుంటాను, డిగ్రీలో చెప్పుంటాను, ప్రిపరేషన్ అప్పుడు చెప్పుంటాను. బట్ ఐ యూస్ టు అర్న్. అండ్ ఒక చిన్న చీర తీసుకెళ్ళినా మా అమ్మ ఫుల్ ఫీల్ అయిపోయేది. ఆ సంతోషం అందుకనే అంటే నేను అనుకుంటాను అదే మోటివేషన్ బిల్డ్ చేసింది. అంటే ఇంత చిన్న దానికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది, ఇంకా నేను ఇవన్నీ నేను అనుకున్నవన్నీ ఆన్ చేస్తే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతుందో అన్న ఒకటి చాలా గాఢంగా పడింది. ఎందుకంటే హర్ లవ్, ప్రతి నిమిషం ఆమె ప్రేమనే చూశాను. ఈరోజు తనుజ చెప్తుంది కదా పిల్లల దగ్గర మారిపోగలను అంటే, మా అమ్మ ప్రేమ ఏంటో నేను చూశాను కాబట్టి అట్లా అంత ప్రేమించలేకపోయినా దాంట్లో 50% నా పిల్లల్ని నేను ప్రేమతో మార్చుకోగలనన్న ఒక నమ్మకం అంతే. అట్లా ఎక్కడైనా కూడా పనిని నమ్ముకోవాలి, ప్రేమ నమ్ముకోవాలి అని. మేడం, సక్సెస్ నిజంగానే ఈ జనరేషన్ వాళ్ళకి తక్కువ సమయంలో వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. మీరు ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయ్యారు కదా, ఇప్పుడు మిమ్మల్ని చూసే చాలా మంది వస్తారు, 1-2 సార్లు ట్రై చేసి మళ్ళీ ఆగిపోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలా చేసేవాళ్ళు? 1-2 అంటే సక్సెస్కి ఫస్ట్ నిర్వచనం ఏంటో వాళ్ళు నాది నేను చెప్తాను. ఐ థింక్ తనుజ చెప్పచ్చు, మీది సర్లా చెప్పచ్చు. సక్సెస్ అన్న దానికి ఇప్పుడున్న ఎక్స్పోజర్ లెవెల్స్కి నిర్వచనం మార్చుకుంటున్నారు. అంటే ఈ పూట ఒక బాటిల్ ఆఫ్ వాటర్ థర్స్టీగా ఉంటే దొరికితే నేను సక్సెస్ఫుల్, నాకే దొరికింది, 100 మందికి దొరకలేదు. అంటే నాకు దొరికింది 99 మందికి దొరకలేదు అన్నది ఒక సక్సెస్ అనుకుంటున్నారు. ఐ థింక్ ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే బికాజ్ రిసోర్సెస్ మీద క్రంచ్ ఉండడం వల్ల ఏ చిన్న విజయాన్ని కూడా అది సక్సెస్గా, ఒక చిన్న అవసరాన్ని తీర్చుకుంటే కూడా అది ఒక సక్సెస్గా చూసే పరిస్థితికి సమాజం వెళ్ళిపోయింది. కానీ రియల్ సక్సెస్ చూపించాలి అంటే మనం నేటి సమాజంలో అంటే యువతకు ఫస్ట్ మనం సక్సెస్ ఏంటో చెప్పే ముందు మన సక్సెస్ని అంటే మన లైఫ్ని ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లాగా చూసేట్టుగా మనం కూడా మలుచుకొని చూపించాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు నా పిల్లల్ని నేను కూడా అంటాను, మీకంటే మాకు పేషెన్స్ ఎక్కువ ఉండేది అప్పుడప్పుడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే బిలాంగ్ టు అ డిఫరెంట్ జనరేషన్, ఐ బిలాంగ్ టు అ డిఫరెంట్ జనరేషన్. ఆ పేషెన్స్ ఎవరికైతే ఎంత ఎక్కువ ఉంటుందో పేరెంట్స్కి, నేను అనుకుంటాను ఆటోమేటిక్గా చిల్డ్రన్ విల్ గెట్ దట్ అండ్ దే విల్ లీడ్ అండ్ సీ. అంటే కొంత క్లారిటీతో వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళకు చూడడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతాం. అప్పుడు సక్సెస్ ఏంటో నిర్వచించుకోగలరు. అది మనం ఆ పేషెన్స్తో వాళ్ళని మనం భరించలేకపోతే వాళ్ళు నిస్పృహకు గురవుతారేమో అని అనుకుంటాను. నా ఉద్దేశంలో సక్సెస్ అదే. అంటే పేషెన్స్, పేరెంట్స్కి ఓల్డర్ జనరేషన్కి ఎంత ఎక్కువ పేషెన్స్ ఉంటే పిల్లలు చాలా క్లియర్గా వాళ్ళకి కావాల్సిన పిక్చర్ వాళ్ళు చూడడం నేర్చుకొని సక్సెస్ ఏంటో వాళ్ళు నిర్వచించుకోగలరు అన్నది నా ఉద్దేశం. ఓకే మేడం, మీరేం చెప్తారు? సక్సెస్ అంటే ఏంటి అసలు? మనం ఏ పాయింట్కి వెళ్తే ఓకే నేను సక్సెస్ అయ్యాను అంటే నాకు అనిపిస్తుంది ప్రతి మనిషికి కూడా ఒక క్లారిటీ ఉండాలి. మనకేం కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాము అన్నది. ఆ క్లారిటీ ఉంటే దానిలోంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వస్తుంది. సో నేను అనుకున్నది నేను సాధించగలిగిన రోజున నేను సక్సెస్ఫుల్. ప్రతి వాళ్ళు కూడా చేసే పని 100% ఒక శ్రద్ధతోటి సంతోషంగా ఉండగలిగితే దే ఆర్ సక్సెస్ఫుల్. ఇంకోటి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. ఓకే, సక్సెస్ ఈజ్ నాట్ కాల్డ్ సక్సెస్ వెన్ ఇట్ ఈస్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. మేడం మీరేం చెప్తారు? నేను అనుకుంటాను మనము ఒక నలుగురికి సాయం చేసే, నా అభిప్రాయం అది, పొజిషన్లో ఉంటే అదే సక్సెస్. నేను నా పిల్లల నుంచి కూడా అదే కోరుకుంటా. ఎవరన్నా కూడా మనం ఎప్పుడూ నలుగురికి సహాయపడగలగాలి. ఎవరికన్నా ఏదన్నా మాట సాయమే కావచ్చు, ఇంపాక్ట్ ఉండాలి.
మీ కళ ఎప్పుడైనా కానీ చేశారా? అయ్యో చేశారా? చాలా అండి. కాదు అది అసలు కాదు, చేసారా చేయించుకున్నారా అలాంటివన్నీ ఏం లేదు ఇంకా హార్డ్లీ మేక్స్ ఎనీ. ఓకే అండి. అంటే చిన్న ఈ రోజు కూడా నేను చిన్న విషయం ఏదైనా అంటే అసలు సుమతికి నథింగ్ కానీ బట్ స్టిల్ నేను చెప్తే అంత ఓపికగా వింటది. మేడం మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఏదైనా సరే ఒకటి చెప్పొచ్చు అనుకోండి, ఏం చెప్తారు? ఈ జనరేషన్ ఇన్ మెనీ వేస్ చూడండి, అంటే చాలా నిర్మోహమాటంగా చెప్తున్నాను. నా వయసులో నేను ఒక గ్రామం నుంచి వచ్చాను. విపరీతమైన కాస్ట్ రిటర్న్స్. నంబర్ 1 కాస్ట్, నంబర్ 2 క్లాస్. అంటే డబ్బు ఉండేది కొద్ది మందికే, ఆస్తి ఉండేది కొద్ది మందికే, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ మీద డిపెండ్ కావాలి. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చామంటే ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు టాక్, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు క్వశ్చన్, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు నో దట్ ఐ వాంట్ సంథింగ్ అనే స్టేజ్ వరకు వచ్చాం. ఇప్పుడు రియల్ లీడర్షిప్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద యంగ్స్టర్స్. ఆ రియల్ లీడర్షిప్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఉన్నాయి. అంటే వాళ్ళకు పెద్ద ఆకలితో ఉన్న ఎవరైనా ఒకటే ఇప్పుడున్న జనరేషన్కి. అరే వాడు పేద, వాడు రిచ్చా, లేకపోతే ఫలానా కాస్టా, ఇదంతా అవసరం లేదు. అంటే దట్స్ ఎ బిగ్ క్వాలిటీ విచ్ వీ హ్యావ్ టు సీ కదా. నంబర్ 1. నంబర్ 2, దే ఆర్ వెరీ వెరీ క్రియేటివ్. మనతో కంపేర్ చేస్తే, మాతో కంపేర్ చేస్తే వెరీ వెరీ క్రియేటివ్ జనరేషన్. నంబర్ 3, వెరీ స్మార్ట్. అంటే వెరీ స్మార్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలనేది ఈ జనరేషన్కి మాకంటే కూడా చాలా చక్కగా. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పక్కనున్న కంపానియన్స్ వరకు ఎంతవరకు వెళ్ళాలి, ఏం యూజ్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది బాగా తెలుసు. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇస్ టూ మచ్ బిఫోర్ దెమ్. 1. 2 ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి అంటే మోర్ ఎ రియల్ లైఫ్ దన్ ద రియల్ లైఫ్. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తగ్గిపోయాయి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పెరిగిపోయాయి. కాబట్టి అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ మా జనరేషన్ది. అంటే ఎక్కువ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడున్న జనరేషన్కి మేము ఇవ్వగలిగితే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ మచ్ మోర్ బ్యూటిఫుల్ వరల్డ్. నేను చెప్పగలిగింది ఏం లేదు, వీ హ్యావ్ ఆల్ కాన్ఫిడెన్స్ అని చెప్తాను ఇప్పుడున్న జనరేషన్ మీద. నేనైతే పర్సనల్గా ఐ ఫీల్ దట్ దిస్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు మేక్ ద వరల్డ్ మచ్ బెటర్ ఎ ప్లేస్. మేడం ఫ్రెండ్షిప్ డే కోసం మీరేం చెప్తారు? మనం ఎప్పుడూ ఒకళ్ళ ఆలోచనలో ఉన్నాం అనేది అది ఒక చాలా మంచి ఫీలింగ్ అది. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఉండగలగడం అనేది అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా ముగ్గురిని ఇక్కడ కలిపి ఫ్రెండ్స్ ఏంటో చెప్పగలిగినందుకు. అంటే అట్లీస్ట్ వీ కుడ్ షేర్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ త్రూ యువర్ కెమెరా. అంటే బ్లడ్ రిలేషన్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అనేది. ఎందుకంటే బ్లడ్ లేకుండానే బ్లడ్ కంటే థిక్ ఒక్క ఫ్రెండ్షిప్ మాత్రమే. అలాంటి ఫ్రెండ్స్ని మనము సంపాదించుకున్నాము అంటే నేను అనుకోవడం లైఫ్లో వీ హ్యావ్ ఎవ్రీథింగ్, ఇంకా ఏది అవసరం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మనకు ఏదైనా బాధపడినప్పుడు ఒక మనిషి కావాలి, సంతోషంగా ఉన్నప్పుడు ఒక మనిషి కావాలి, ఆలోచనలో ఒక మనిషి కావాలి, ఒక పని చేయాలంటే ఒక మనిషి కావాలి, ఏదైనా డిస్కస్ చేయాలంటే ఒక మనిషి కావాలి, అండ్ ఏ అభిప్రాయము జడ్జిమెంట్ లేకుండా కావాలి. అది ఒక్క ఫ్రెండ్ వల్లనే అవుతుంది. సో అలాంటి ఫ్రెండ్ ఉండడం అనేది ఒక అదృష్టం. ఇది కూడా సక్సెస్కి ఒక పారామీటర్. అది డౌట్ లేకుండా అండి. మేడం మీరు ఏ ఇన్హిబిషన్స్ లేకుండా, అంటే ఇది చెప్పొచ్చు, ఇది తనతో చెప్పకూడదు, ఇది దాచుకోవచ్చు అనేది, అంటే వేరే రిలేషన్స్తో అన్నీ షేర్ చేసుకోలేము. అదే ఫ్రెండ్తో అయితే ఏమీ ఉండదు దాచుకోవడానికి. జడ్జి చెయ్యరు. అండ్ తనకి నా గురించి అంతా తెలుసు కాబట్టి. మేడం కొంచెం చనువు తీసుకుని ఒక క్వశ్చన్ అడగొచ్చా? మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము. మీ లవ్ కోసం ఫస్ట్ ఎవరితో చెప్పారు? మేడం గారితోనే? మేడం గారు అప్పుడు అంటే చూసాము, దే యూస్ టు గో టుగెదర్ ఫర్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఇద్దరిది ఒకటే. He was a very decent boy then also. ఇప్పుడు కూడా అంటే సుమతి దగ్గర కొన్ని విషయాల గురించి అడుగుతాను. సుమతి ఎంత హెల్ప్ అంటే తన సలహాలు కానీ, శ్రీనాథ్ కూడా అలానే కొన్ని మా పిల్లల విషయంలో కానీ.
ఫ్యామిలీలో ఏ యుద్ధాలు జరగకుండానే కలిసారండి, ఏమైనా జరిగినాయా? ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. యు ఆర్ ఇన్ లవ్ ఆర్ వాట్?